హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ కిడ్స్ లంచ్ బాక్స్లోకి లేదు అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకునే పన్నీర్ రోల్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామా. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులో ఒక 2-3 గరిటెల పెరుగు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ మసాలా అంతా కూడా పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ ముక్కలు వేసి పన్నీర్కి అంతా పట్టించాలి మసాలా అంతా కూడా. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడైన తర్వాత కొద్దిగా బటర్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి హై ఫ్లేమ్లో క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులో టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఇందులో ఇంకేమీ వేయొద్దు. ఇంకా ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల బటర్ వేసి మనం మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ అంతా కూడా వేసి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉండాలి, లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టేద్దాం, ఇంకా చల్లారుతుంది. ఈలోపు మనం చపాతీ చేసుకోవాలి. గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ మనం చపాతీ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పన్నీర్ ముక్కలన్నీ కూడా మంచిగా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న వాటిపైన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే లైట్గా వేసుకోవచ్చు. దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ లాగా తయారు చేసుకోవాలి. మంచిగా ఇలా దగ్గరికి ప్రెస్ చేస్తూ రోల్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి పన్నీర్ రోల్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే టమాటా సాస్ కచప్ ముందుగా చపాతీకి అప్లై చేసి, లేదు అంటే గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసి దానిపైన పన్నీర్ మసాలాని మనం వేసుకొని ఇలా రోల్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది కూడా. పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ కూడా మనం ఇచ్చినట్టుగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.